ఓం విష్ణోరరాటమసి విష్ణా పృష్ణమసి విష్ణాష్ణప్రేస్తో విష్ణాసూరసి విష్ణా ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ఉతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనశతృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. చక్కగా మీరు నేను చెప్పబోయే కొన్ని నియమనిష్టలతో మంత్రోచ్చరణలతో మంచి విజయకేతనాన్ని అందించుకొని మీ పిల్లలు, మీ కుమార్తెలు, మీ కుమారులు మంచి విజయస్థానాన్ని చేరి సత్సంతాన వృద్ధి కలిగి ఆయురారోగ్యములతో ఐశ్వర్యములతో తులదూగి మీరు మంచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి, మంచి విదేశీ ఉద్యోగాల్లో మంచి రాణింపు రావాలని చెప్పేసి అనేక విధంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ చక్కగా మీ కార్యక్రమాలు ఏ అవకుంఠలు లేకుండా, అవగతాలు లేకుండా ముందుకు విజయాన్ని చేకూరాలని చెప్పేసి నేను చేసే ఈ చిన్న వీడియోలో అందరూ కూడా చక్కగా ఆలోచించి అవగాహన చేసుకొని చక్కగా ముందు విజయకేతనాన్ని చేరాలని చెప్పేసి మీకు తెలియజేయడం ఉన్నది. భక్తులందరూ కూడా మీరందరూ కూడా చూసే ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మీరు చేసే పని యందు మనము తప్ప గొప్ప మనం చేస్తున్నది ఏంటా అని చెప్పేసి మనం అనుకోవాలి. మీకు ఈరోజు చాలామంది కూడా జపము, తపము, హోమము, యజ్ఞము, యాగము చేస్తుంటారు. కానీ అహం బ్రహ్మస్మి అని చెప్పి చాలా వరకు అనుకుంటారు. చాలామంది కూడా ఇళ్లల్లో పూజలు చేస్తారు. చేసి వాళ్ళు బయటకు వచ్చి, అరే మేము ఈరోజు ఇన్ని పూలు పెట్టాము, ఇన్ని చేశామని కాదు, మనము ఆత్మను స్వామివారికి సమర్పించాలి. వాళ్ళల్లో ఆనందం కలిగి నువ్వు చాలా బాగా చేసావని చెప్పుకోవాలి. కానీ నువ్వు వెళ్ళి అలా చెప్పుకోవడం మంచిది కాదు. అది ఎందుకని చక్కగా ఎప్పుడైతే మనము చక్కగా స్వామివారికి సమర్పణ చేసినట్లయితే ఆ స్వామే మనకు విజయకేతనాన్ని మంచి సాధిస్తాడని చెప్పేసి, మంచి ఉన్నత పదవిని ఆశీర్వదిస్తాడని చెప్పేసి మనం భగవంతుని అనుకోవాలి. చాలామంది అంటారు స్వామివారికి మనం కుడి చేతితో చేసే ధర్మము ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. చాలామంది గుడికి వెళ్తారు, వెళ్ళి ఫలాని సుబ్బయ్య ఒక 50,000 ఇచ్చానని చెప్పి 4 సార్లు చెప్పమని మైకులో పంతులు గారికి చెప్తుంటాడు. అది కూడా మనం చేసిందంతా ఎన్నిసార్లు చెప్తుంటావో అంత అలా రూపంలో, ఆ చెప్పిన రూపంలో మనం ఇచ్చిన ద్రవ్యం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఇచ్చిన ఫలితం ఉండదు. అందుకని ఎప్పుడు కూడా మనం చక్కగా ఇచ్చిన ధనాన్ని స్వామివారి కైంకర్యానికి ఇస్తున్నావు, ఇచ్చావు భగవంతుడికి చెప్పాలా? అందుకని ఆయనకు తెలియదా నువ్వెంత ఇచ్చింది, నువ్వెంత భగవంతుడికి, గుడికి, దేవాలయానికి ఎంత ఉపయోగపడుతున్నావని ఆయనకు తెలియదా? అలాంటప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని భగవంతుడి సేవకు దానికి అంతము లేదు, అంతు లేదు. అందుకని భగవంతుడి సేవ చేసేవాడికి ఎప్పుడు కూడా భగవంతుడు వెన్నంట ఉండి తనకు విజయకేతనాన్ని చేకూరుస్తాడని చెప్పబడుతుంది. చాలామంది అంటుంటారు, నాకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈరోజు అక్షరలక్ష గాయత్రి చేస్తున్నాను అని చెప్పి నా దగ్గర కాస్త సంకల్పం చెప్పించుకొని చక్కగా వెళ్ళాడు. కానీ ఆయన చెప్పేవాడు, చక్కగా నేను ఇదండి పట్టు వస్త్రాలు కొనుక్కొచ్చుకున్నానండి, నేను ఒక 15,000 రూపాయలు పెట్టి పట్టు వస్త్రాలు కట్టుకున్నాను, ధావలి కట్టుకున్నాను. కానీ అక్కడ కాదు, నువ్వు ఉతికి ఆరేసిన బట్ట కూడా, నూలు బట్ట కూడా చాలా పవిత్రమైనది. అక్కడ పట్టుబట్ట కట్టుకున్నావా, నూలు గట్ట కట్టుకున్నావా, లేకుంటే గోచిపెట్టి కట్టావా, ఇది కాదు. భగవంతుడికి నువ్వు మనస వాచ నీ ఆత్మను నువ్వు స్వామివారికి సమర్పణ చేశావా లేదా అన్నదే ఒక్కటే భగవంతుడు మనల్ని చూస్తాడు. అందుకని భగవంతుడికి చేసే ధ్యానం కానీ, మనం చేసే దానం కానీ చాలా గోప్యంగా ఉండాలి. భగవంతుడికి నేను చేస్తున్నాను, ఇదంతా విజయకేతనాన్ని చేరాలి అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. నేను మంచి విజయ ఉన్నత స్థానానికి నేను చేస్తున్నాను, 10 మందికి తెలియాలని చెప్పేసి అనుకోకూడదు. భగవంతుడు నిన్ను మంచి విజయస్థానాన్ని చేరినప్పుడే భగవంతుడే నీకు ఆ రూపంలో చూపిస్తాడు. అందుకని మనం చేసే జపం కానీ, మనం చేసే దానం కానీ, మనం చేసేది ఏది కూడా చాలా వరకు కూడా అడుగుతుంటారు. నాకు చాలామంది అడుగుతుంటారు, ఏమని, స్వామి
మేము 1,00,000 గాయత్రి చేస్తున్నాము, ఎలా చేయాలి, దాన్ని నియమనిష్టలేంటి అని చెప్పి చాలామంది అంటారు. అయ్యా నేను మంచి పట్టు వస్త్రాలు కొనుక్కొచ్చున్నాను, లేకుంటే మంచి దావల్ని కొనుక్కొచ్చుకున్నాను అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. ఇదంతా కూడా కాదు. స్వామివారిని ఎలా ఏంటి మనం చేసే అని చెప్పేటప్పటికి చాలా వరకు తెలియదు. వాడికి తెలియనప్పుడు నువ్వు తెలియచేయి, ఇలా చెయ్యి అని చెప్పు. అట్టా వాడు దుర్మార్గంలో ఉన్న వాడిని సన్మార్గంగా చేసినప్పుడైతే నీకు చాలా విజయకేతనాలు చేయగలుగుతావు. ఇంకొక విషయం ఏందయ్యా అంటే, చాలామంది అనుకుంటుంటారు, నేను గుళ్ళోకి వెళ్ళాను, నేను ఇన్ని రకాల ప్రసాదాలు చేసి ఇచ్చాను ఈరోజు అని చెప్పేసి అందరికీ చెప్తుంటారు. వారికి తెలియకుండా ఈరోజు ఎవరనుకున్నావు, నేనే ఇచ్చాను, ఈరోజు ప్రసాదాలంతా కూడా నేనే ఇచ్చాను, స్వామివారి అలంకార సేవకు కూడా నేనే ఇచ్చాను. అవన్నీ నువ్వు చెప్పి స్వామివారి దగ్గర లేనిపోని మార్కులు తీసుకో మాకు. అందుకని భగవంతుడికి నువ్వు పెట్టింది భగవంతుడికి, ఆ భగవంతుడికి తెలియాలి. ఆ భగవంతుడికి తెలియాలి కాబట్టి మనమంతా కూడా భగవంతుడికి తెలియజేయాలి. కాబట్టి మనము చేసే విధానంలో ప్రతి ఒక్కటి కూడా మనస వాచ కర్మణ ఎప్పుడైతే చేస్తామో విజయప్రదం అనేది మన దగ్గరగా ఉంటుంది. అందుకని భగవంతుడికే మనం చేసే ఏ కార్యక్రమంలో కూడా భగవంతుడికే తెలియాలి. అందుకని మనం చేస్తున్న దానం చేస్తున్నామా, ధర్మం చేస్తున్నామా అని కాదు. ఇలా మనం చేసినట్లయితే మంత్ర సాధన చేస్తున్నావు. చేసినప్పుడు రోజు కూడా రుద్రాక్షమాల ఎలా తిప్పుతున్నావా ఏంటని కాదు, భగవంతుడు సాన్నిధ్యానికి చేరడానికి ఎలా ఉన్నాడు ఆ భగవంతుణ్ణి అలా మనస్సులో సాక్షాత్కారం చేసుకొని, ఆహా నేను కైలాస పర్వతంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చాలా ధ్యానిస్తున్నాను, ఆహా ఈ రూపంలో ఉంటాడా అని చెప్పి స్వామివారిని అలా అవగాహన చేసుకో. నీ ఒళ్ళంతా కూడా, నీ మనస్సంతా కూడా స్వామివారిని వినిపించుకో. చాలా మంది అంటుంటారు, అయ్యా నేను 3 నెలలు చేశాను కానీ మనస్సు స్థిరత్వం లేదు, నేను కళ్ళు మూసుకుంటే లేనిపోని తప్పుడు, నేను చేసిన తప్పులన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి, నేను మనస్సు కుదటపడలేదు, నా కర్మ ఎలా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. కానీ భగవంతుణ్ణి అనుకో, నువ్వు ఎప్పుడు చేసిన మనసులోకి రానే మాకు ఎప్పుడు కూడా, ఈ రోజు కాదు, ఇంకా 4 రోజులు కానీ, ఇంకా 10 రోజులు కానీ, 1 నెల రోజులకు కానీ భగవంతుణ్ణే పట్టుకొని వేడిచినట్లయితే నువ్వు విజయకేతనానికి వెళ్తావు. కానీ ఎప్పుడు కూడా నువ్వు అదే ఆలోచనలో ఉన్నట్లయితే నువ్వు సంవత్సరం కాదు, నీ కాలమంతా కూడా తీరేంత వరకు నువ్వు చేసిన భగవంతుడు సాన్నిధ్యాన్ని నువ్వు చేరలేవు. అందుకని ఏదైనా కూడా మనస వాచ కర్మణ స్వామివారిని ఎక్కువగా మనసులో నింపుకొని చేసే పని యందు కూడా నేను ఎవ్వరికీ అపకారం చేయగలు సత్యం, ధర్మము, న్యాయం చేత నువ్వు మనసుని ముందుకు వెళ్ళినట్లయితే చాలా విజయకేతనానికి వెళ్తావు. అందుకని మంచి విజయస్థానానికి వెళ్ళిన తర్వాత చాలామంది నేను ఈ బట్టలు కట్టుకున్నాను భగవంతుడికి అలానే మడి కట్టుకున్నానని కాదు, నీ మనస్సును మడిగా ఉంచుకో, నీ మనస్సును చాలా కేంద్రీకృతం చెయ్యి. ఎవ్వరి మీద నువ్వు మాట్లాడకు. చక్కగా నువ్వు చేసే పని యందు నీకు నేను చేస్తున్నది ఇది కరెక్టు అని చెప్పేసి నువ్వు చేసినట్లయితే అది మంచి విజయకేతనానికి వెళ్తుంది. భగవంతుడికి సంఖ్య అవసరం లే, భగవంతుడికి నువ్వు ఎంతసేపు చేసావా, స్మరణ ఎంత చేసావా అన్న ఒకటే ఉండాలి. చాలామంది కూడా ఎప్పుడు 108 అవుతుందా, నేను జపం పూర్తి చేశానా అని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. అది కాదు, భగవంతుడిని ఎంత నా దగ్గరికి నేను తీసుకొచ్చుకున్నానా, నా మనస్సులో ఎంత కేంద్రీకృతమై ఉన్నాడా అన్న ఒక్క విషయమే మనం తెలుసుకోవాలి. అందుకని మనం చేసే జపాల్లో కానీ, మనం చేసే హోమాల్లో కానీ, మనం చేసే పూజల్లో కానీ చక్కగా స్వామివారిని మనము అవలంబించుకోవాలి, అవరోధించుకోవాలి. స్వామివారిని మనం తన్మయత్వం చేసుకోవాలి. అలా చేసుకున్న వాడికి ఎప్పటికి కూడా లోటుపాటు ఉండదు. చాలామంది అనుకుంటారు, అయ్యే నేను చేస్తున్న ఈ జప సంఖ్యలో పూర్తి కాలేదు అని నేను చెప్పేటప్పటికి, ఎప్పుడైతే నువ్వు అలా చెయ్యి, నీ మనసులో స్వామివారు నీ కేంద్రీకృతమైంటాడు. నువ్వు ఎప్పుడు దాని మీద గప్పుడు నీ మనస్సు వెళ్ళదు. ఎప్పుడు కూడా నేను ఈ సంఖ్య చేస్తున్నానని కాదు, ఎప్పుడు స్వామివారికి ఎంత రోజు చేశానా అని ఆనందంతో ఉంటావు. అలా ఉండినట్లయితే స్వామి సంఖ్య లక్షల్లో చెయ్యాలి, నాకు ఇన్ని లక్షలు చేస్తేనే నీకు సాక్షాత్కారం అవుతామని చెప్పలే. ఎప్పుడు కూడా మనస వాచ కర్మణ ఎప్పుడైతే మనస్సుతో కేంద్రీకృతమై నువ్వు చేసినట్లయితే స్వామివారు నీ ఎందే నీకు నిలబడి స్వామివారు నీకు ప్రత్యక్ష రూపాన్ని మీకు అందించి మంచి విజయకేతనాన్ని చేరతారు అని చెప్పేసి చెప్పబడుతుంది. అందుకనే చాలామంది కూడా నన్ను అడుగుతుంటారు, స్వామి ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి. నువ్వు భగవంతుడి దగ్గర గుళ్ళోకి వస్తారు చాలామంది, వచ్చేసి ఒక పురాణం అష్టోత్తరం చెప్తుంటారు. ఏమని, అయ్యా నాకు ఇల్లు కట్టుకోవాలి, నా కొడుకు పెళ్లి చేయాలి, నాకు ఇంకా చేయాలి అని చెప్పి ఒక అష్టోత్తరం చెప్తారు. కానీ నువ్వు వచ్చింది భగవంతుడికి తెలియదా, నువ్వు ఏం చేస్తున్నావో తెలియదా? అలాంటప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చి ఒక్క నమస్కారం చేసుకో, ఆయన మంచి ఆ రూపాన్ని చూసుకో, చక్కటి ఎంతో విజయ రూపమైన స్వామివారిని చూసి ఆనందభరితుడైన స్వామివారిని మనో అలంకారాన్ని చూసి ఆనందపుడు.
అలాంటిదే. కానీ అలా అలా ఉన్నప్పుడు స్వామివారు కూడా నీకు మంచి విజయకేతనాన్ని మీకు అందిస్తాడు. అందుకని భగవంతుడి దగ్గరికి రాగానే చాలా మంది కూడా నేను లలితా సహస్రనామం చేస్తున్నాను, నేను ఇన్నిసార్లు చేశాను, ఒక్కసారి చెయ్యి, మనస్సుతో చెయ్యి, మనస్సును మంత్రీకృతం చేసుకో, చక్కగా చెయ్యి, ఆ తల్లి కూడా నీకు దగ్గర ఉంటుంది. అందుకని మనసా వాచ కర్మణ అమ్మవారిని కానీ ఎవరిని కూడా ఏ మంత్రం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ హోమం చేసినా, ఏ యాగం చేసినా మనసా వాచ కర్మణ నువ్వు చేసినట్లయితే, మనస్సుతో కేంద్రీకృతమై చక్కగా నువ్వు చేసే పని యందు ఇక మంచిగా ఉన్నట్లయితే చాలా వరకు ఉంటుంది. ఇన్ని పూజలు చేసావు, బయటికి పోయి పాపాలు చేయకూడదు. నీలో ఉన్న రాక్షసత్వాన్ని అణుచుతూ ఉండాలి. ఎవరికైనా నీకున్న దాంట్లో నువ్వు ఈరోజు 10 లక్షలు నీకు చేతిలో ఉంది, ఒక్క 10 రూపాయలు దానం చెయ్యి, వాడికి ఆపదలో ఉన్నవాడికి, కష్టాల్లో ఉన్నవాడికి 10 రూపాయలు చెయ్యి, నీకు మంచి భగవంతుడు మంచి యోగ్య స్థానాన్ని అందిస్తాడు. ఈ యుగంలో, ఈ సంవత్సరంలో, నువ్వు ఈ కాలంలో నువ్వు ఈ జన్మించిన నువ్వు గొప్ప ధనవంతుడివి, కానీ రేపు పొద్దున భవిష్యత్తులో కూడా నా జీవితం ఇలా ఉండాలి అని చెప్పి చాలా వరకు ఉంటాడు. అందుకే ఈ ధ్యానం ఎప్పుడు ఉండదు. ఈ మనసులో ఉన్నదంతా కూడా ఈ శరీరము ఎన్ని పాపాలు చేసుకుంటుందో, ఎన్ని కర్మలు చేసుకుంటుంది. అందుకే ఈ శరీరాన్ని చక్కగా మంచి విజయాన్నంగా భగవంతుడు మనకిచ్చాడు. అలాంటి మంచి శరీరాన్ని భగవంతుడికి మళ్ళీ మంచి రూపంలో ఆయనకు అర్పజెబుదాం. చాలా మంది పాపాలు చేసి, కర్మలు చేసి ఈ శరీరాన్ని క్షుద్బాధల చేత బాధ పెట్టి మళ్ళీ నరకయాతన చేసి ఈ శరీరాన్ని భగవంతుడు అందించడు. భగవంతుడు మనం పుట్టేటప్పుడు మంచి శరీరాన్ని, మంచి దారుఢ్యాన్ని, మంచి తెలివితేటలను మనకు అందించాడు. అలాంటప్పుడు అలాంటి శరీరాన్ని మనం వెళ్ళేటప్పుడు కూడా స్వామివారికి అందించినట్లయితే మనలో ఉన్న జీవాత్మకు చావు లేదు. అలాంటప్పుడు జీవాత్మను ఎప్పుడు కూడా జీవాత్మ పరమాత్మ అన్నాడు. జీవాత్మను ఎప్పుడు కూడా మనసా వాచ కర్మ, దానికి చావు లేదు. అందుకనే దేహో దేవాలయ ప్రోత్తో జీవో దేవ సనాతన, దేవుడే భగవంతుడు రూపంలో. ఈరోజు ఈ జీవం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ పాము రూపంలోనో, ఏ జంతు రూపంలోనో, ఏ పక్షి రూపంలోనో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని ఆత్మ అనేది చావు లేదు శరీరానికి. ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం చేసే పాప కర్మాలన్నీ కూడా నిర్వర్తించుకొని చక్కగా విజయస్థానాన్ని చేరి మంచి ఉన్నత స్థానాన్ని చేరాలని చెప్పేసి మనము భగవంతుణ్ణి వేడుకుందాం. అందుకని రెండోది, చాలా మంది కూడా మనము సంభోజనం, చక్కగా మనం భోజనం చేసేటప్పుడు ఆ రోజు కూడా భగవంతుడా నీవు ఇచ్చిన ఈ ధాతువుల చేత నేను చాలా ఎంతో ఆనందంగా కరిస్తున్నాను, నాకు అన్ని కూడా విజయస్థానాన్ని జరగాలని చెప్పేసి భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలి. చాలామంది అనుకుంటుంటారు ఏమని, ఈరోజు మా అమ్మ చేసి పెట్టింది చాలా అమృతంలాగా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఆమె ఏం చేస్తుంది, ప్రేమానురాగాలు దాంట్లో కలిపి ఆ పిల్లలకు, భర్తకు వండి పెడుతుంది. అది చాలా రుచిగా వాళ్ళకు అనిపిస్తుంది. కానీ చాలా మంది వాళ్ళ ఇంటికి అతిథులుగా వస్తారు. ఆ అతిథులకు వచ్చిన వారికి అది అన్నం అంత రుచిగా ఉండదు. అరే ఇంత బాగలేంది వాళ్ళు తింటున్నారంటే వాళ్ళు ఎంతో ఆస్వాదించి తింటున్నారు అని అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకు కాదు, ఆమె వాళ్ళ కుటుంబానికి, భర్తకు, పిల్లలకు ఎంతో ఆనందాన్ని, నా భర్త తినాలి, నా భర్త ఇది ఆనందంగా తినాలని చెప్పేసి ఎంతో ప్రేమానురాగాలు పెంచుతూ పెడుతుంది. అలాంటప్పుడు ఆ ప్రేమ అమృతం అనేది వాళ్ళు దాంట్లో అన్నంలో సంపృతమవుతుంది. వారి వరకే ఆ రుచులు ఏర్పడతాయి. చాలా మంది 10 సార్లు తింటుంటారు, అబ్బా ఈరోజు ఈ కూర బాగుంది అనుకోరు. కానీ ఇంటికి వెళ్ళిన అతిథికి వేరే వాడు ఎవరైనా వెళ్తే ఈ కూర ఇంత బాగలేదు, వాళ్ళు ఏంది అంత తింటున్నారు. కానీ అక్కడ అమృతం అనేది ఒక స్వరూపం ఉంటుంది. తల్లి అనే ఒక తల్లి ఎంతో ప్రేమానురాగాలతో అక్కడ వండి పెట్టిన పదార్థాన్ని ఎంతో అమృతంగా స్వీకరిస్తారు. అది చాలా రుచిగా అవుతుంది. అందుకే చాలా వరకు చూడండి, చాలా వరకు మనకు నచ్చంది కూడా చాలా మంది ఆనందంగా తింటూ ఉంటారు. అందుకని ఎప్పటికైనా భోజనం అనేది చక్కగా భోంచేసి ఆస్వాదించు తినాలి. ఎప్పటికైనా ఇంట్లో ఏ స్త్రీ కూడా నా భర్త, నా పిల్లలు చక్కగా ఆనందంతో తినాలని చెప్పేసి భోజనం అనేది అమృతంలాగా వడ్డిస్తుంది. అందుకని చక్కగా ఎన్ని చోట్ల తిరిగి వచ్చినా కానీ లాస్ట్లో ఇంట్లో తల్లి చేసిన కాస్త అన్నం తిని కాస్త మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే ఆ అమృతమే వేరని చెప్పుకుంటున్నారు. అందుకే మన ఇంటికి చక్కగా తల్లి శ్రీ అనే ఒక ముత్తైదు రూపంలో మన ఇంట్లో సందర్శించిన శ్రీ ఇల్లు చాలా కలకలలాడుతూ చక్కగా సౌభాగ్యాలతో శ్రీ మంగళప్రదంగా ఉంటుంది. కాబట్టి ఆ మహాతల్లి చేసే భోజనం కూడా అమృతంలాగా ఉంటుంది. అందుకని మనం చేసే
ప్రతి ఒక్కటి కూడా ఇన్ని చేశాము కానీ మనం ఇన్ని పూజలు చేశాము, కానీ బయట ఎవడన్నా బాధపడుతున్నప్పుడు 10 మందికి సహాయకరంగా పడు, వాడికి అవసర నిమిత్తం తీర్చు. నీకు ఈరోజు 100 రూపాయలున్నాయి, ఒక 50 రూపాయలు పెట్టి వాడి కష్టాలను నెరవేర్చు, 50 రూపాయలను ఉంచుకో. అలా చేసినందువల్ల నీ యోగం, నీ సంయోగం బాగా ఉండి అత్యంత శుభానుకూల్యంతో నీ పిల్లలు, చాలా మంది అనుకుంటారు నా పిల్లలు ఏంది ఇంత రాక్షసత్వంగా పెరుగుతున్నారు, చాలా మంది కూడా డబ్బే ప్రధానంగా చూస్తారు, కానీ పిల్లలు ఎలా అవుతున్నారా ఏంటా అనే ఆలోచన రాదు వారికి, చాలా మందికి కూడా. కానీ మనం ఇలాంటి ధర్మాలు, దానాలు, యాగాలు, యజ్ఞాలు, క్షేత్ర దర్శనాలు, అయ్యో ఇవన్నీ చేసుకుంటే డబ్బులే వృధా అవుతాయని, కానీ మనకు తెలియని అంతరార్థం దాంట్లో ఉంది చాలా వరకు కూడా. భగవంతుడు మనకు తెలియకుండానే కర్మాలను తీసేస్తాడు. అయ్యా ఈరోజు నేను అష్టమ శనితో బాధపడుతున్నాను, నా కష్టాలు ఎలా నెరవేరుతాయనుకుంటారు, కానీ ఇవన్నీ చేసినందువల్ల అవన్నీ కూడా పటాపంచనైపోతాయి. అందుకని భగవంతుని ఎప్పుడు కూడా నమ్ముకున్న వాడికి సన్మార్గంలో శుభాశుభ సూచికంగా ఉంటాయని చెప్పేసి చక్కగా మనం చేసే ధ్యానంలో కానీ, తపస్సు కానీ, సత్యము, ధర్మము, న్యాయంతో మనం జీవం జరిగినప్పుడు మీకు అన్ని కూడా శుభాశుభాలు ఉంటాయని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు చెప్పబడింది. హరి ఓం స్వస్తి.